ఇంత పిచ్చి పని చేస్తుందనుకోలేదు. ఇన్నాళ్ళు నేనెన్నో శాపనార్థాలు పెట్టాను. ఆ శాపనార్థాలు ఇలా తగిలాయేమో. ఇలా జరుగుతుందని తెలిస్తే నేనలా శాపనార్థాలు పెట్టేవాణ్ణే కాదు. నన్ను క్షమించత్తా. తప్పంతా నాదే. తప్పంతా నాదే. ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత నువ్వొచ్చి మౌనిక మారిపోయిందని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నా కోసం మౌనిక ఇలా ప్రాణాలు తీసుకుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇదేంటి వింధ్య కాల్ చేస్తోంది? వింధ్య, ఏమండి, ఎక్కడున్నారు? మీరు అర్జెంటుగా ఇంటికి రండి. ఏమైంది? నాకేదో పొద్దుటి నుంచి కేడు శంకిస్తుంది. మీరు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రండి. సరే, వస్తాను. ఇప్పుడే బయలుదేరండి. సరే, బయలుదేరుతున్నాను. నువ్వేం కంగారు పడకు. లేదండి, ఉదయం దీపం కొండెక్కింది. ఇప్పుడు మన పెళ్లి ఫోటో కింద పడిపోయింది. మన జీవితంలోకేదో కొత్త సమస్య రాబోతుంది. మీరు అర్జెంటుగా ఇంటికి రండి. ఇంట్లో మీరు ఒక్కరే లేరు. సరే, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. బాయ్. ఏమ్మా, ఇప్పుడు హ్యాపీయా? అన్నిటికీ కంగారు పడకమ్మా. మీ ఆడవాళ్లంతా ఇంతే. పైకి గంభీరంగా కనపడతారు, కానీ లోపల చాలా సెంటిమెంటల్గా ఉంటారు. వాణి కూడా నీలాగే పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న వాటికి కంగారు పడేది. వాడు వస్తాడులేమ్మా, నువ్వు ఆధైర్యపడకు. భగవంతుడా, మళ్ళీ మా జీవితంలోకి కొత్త సమస్యలేం రావు కదా. డాక్టర్, పేషెంట్కి సంబంధించిన అడ్వాన్స్ మీరు పే చేయండి. నేను పే చేస్తాను. ఓకే. సని, రా. స్వామి, నా కూతురు క్షేమంగా తిరిగి రావాలి. ఊరుకో పిన్ని, ఊరుకో. తాళి కట్టే సమయంలో ఇలా జరిగిందేంటమ్మా? ఏం కాదురా, నువ్వు కంగారు పడకు. సిస్టర్, పేషెంట్కి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయ్యే వరకు ఏం చెప్పలేం సార్. అత్తయ్య, అత్తయ్య, ఎందుకత్తయ్య చిన్నపిల్లలకి నూరు పోస్తున్నారు? అను వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నన్ను ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే నాకు నరకంగా ఉంది. మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, కానీ చిన్నపిల్లలకి అలా నూరిపోయకండి. అనవసరమైన విషయాలు పిల్లల దగ్గర డిస్కస్ చేయకండి. ఏంటి, నేను నూరిపోసానా? అంటే నేను చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు చెప్పేవన్నీ నిజాలా? నేనేమో చెడ్డదాన్ని, నువ్వేమో గొప్పదానివి, అంతేనా?
అది కాదత్తయ్య. ఏ భూమి, భూమి, అత్తయ్య, ఏ భూమి, అమ్మగారు, అత్తయ్య, ఇదంటే నీకు ప్రాణం కదా, కన్న కూతుర్లా చూసుకుంటున్నావు కదా, దీనికి కన్న తల్లి కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు కదా. నేను చెప్పేది అబద్ధమే అయితే ఈ భూమి మీద ఒట్టేసి చెప్పు. పుట్టిన ఇద్దరు కవలల్లో ఒకరిని ఎవరికి ఇవ్వలేదని, నువ్వు నీ కట్టుకున్న భర్తని మోసం చేయట్లేదని ఈ భూమి మీద ఒట్టేసి చెప్పు. ఏమ్మా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? భయం వేస్తుందా? ఒట్టు పెట్టేసరికి వాళ్ళంతా చెమటలు పడుతున్నాయా? అత్తయ్య, మీకు దండం పెడతాను. చిన్న పిల్లల మీద ఒట్టేయడం ఏంటి? ఈ డిస్కషన్ ఏంటత్తయ్య? చూడమ్మా, అబద్ధాన్ని దాచే వాళ్లే ఇలా చేస్తారు. నువ్వు అన్నావే పిల్లల ముందు ఇలా మాట్లాడడం ఏంటి అని. అలా నా కొడుకు మనసు కూడా పసిపిల్లాడి మనసు లాంటిదే. వాడు నువ్వు ఏం చెప్తే అదే వింటాడు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. అలాంటి భర్తని మోసం చేయడం నీ దురదృష్టం. నువ్వు ఇంటికి సంబంధం లేని భూమికిచ్చే విలువ నాకు గాని, నీ భర్తకి గాని, నీ మెడలో ఉన్న తాళికి గాని ఇవ్వట్లేదు. నా కూతురు కూడా నాదే తప్పు, నువ్వే రైటు అంటుంది. పోని నువ్వు పాపని ఎవరికో ఇచ్చిన విషయం పక్కన పెట్టు. నువ్వు మళ్ళీ పిల్లల్ని కంటావా? ఆ అదృష్టం ఉందా అంటే అది లేదు. సంధ్య, నీకు ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నీ కడుపున పుట్టిన బిడ్డని చూపించేంత వరకు నేను నిన్ను క్షమించను. ఈ ప్రస్తావన వస్తూనే ఉంటుంది, నేను నిన్ను నిలదీస్తూనే ఉంటాను. నేను చనిపోయే చివరి క్షణంలోనైనా నా మనవరాలని నా కొడుకు దగ్గరికి చేరుస్తాను. ఈ విషయంలో నువ్వెంత మొండిగా ఉంటావో నేను అంతకంటే మొండిగా ఉంటాను. ఏ శ్రీజ, ఏంటే చూస్తున్నావు? పద అన్నం వడ్డిద్దు గాని. అమ్మ ఆవేదన చూస్తుంటే నిజంగా వదిన తప్పు చేసిందా అనిపిస్తోంది. కానీ నాకు తెలిసి వదినే కాదు, ఏ తల్లి ఇలాంటి పని చెయ్యదు కదా. ఎవరిని నమ్మాలి? అమ్మనా, వదినా? ప్రతిరోజు అమ్మ ఇలా అడుగుతుంటే వదిన మాత్రం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఏ తప్పు చేయనప్పుడు ఇలా మౌనంగా ఉండకూడదు కదా. ఒకవేళ అమ్మ చెప్పేది నిజమే అనుకున్నా వదిన అలా ఎందుకు చేస్తుంది? శ్రీజ, త్వరగా రావే. వింధ్యా, ఎందుకమ్మా ఇంకా టెన్షన్ పడుతున్నావు? వాడికి ఫోన్ చేశావు, వస్తానని చెప్పాడు కదా. 10 నిమిషాల్లో వస్తానన్నారు మావయ్య. టైం దాటిపోయింది కానీ ఇంకా ఆయన ఇంటికి రాలేదు. నాకెందుకో చాలా కంగారుగా ఉంది. వచ్చేస్తాడమ్మా, పని మీద ఉండుంటాడు. అయినా నువ్వు ఫోన్ చేసి రమ్మనగానే నీ బాధని అర్థం చేసుకుని ఏ పనిలో ఉన్నా ఇంటికొస్తానని చెప్పాడు కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దమ్మా.
మరీ నువ్వు రోజురోజుకి మీ అత్తయ్యలాగా పాతకాలం మనిషిలా తయారవుతున్నావు. నా బాధ నాది. నేను అనుభవించింది చాలు మావయ్య. సరే, నువ్వు వాడొస్తే తప్ప మనశ్శాంతిగా ఉండలేవు కదా. నేను మళ్ళీ వాడికి ఫోన్ చేస్తానుండు. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? తర్వాత మాట్లాడొచ్చులే. వీడు ఫోన్ కట్ చేశాడమ్మా. బహుశా బిజీగా ఉన్నాడేమో. బిజీగా ఉండడం ఏంటి మావయ్య? నేను రమ్మని చెప్పాను కదా. ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. కట్ చేశాడు కదమ్మా. బహుశా డ్రైవింగ్లో ఉన్నాడేమో. అదేనా నాకు చెప్పాలి కదా మావయ్య. అసలు యువతలు నేను ఇంత కంగారు పడుతుంటే ఫోన్ కట్ చేయడం ఏంటి? వింధ్య, నేను వచ్చేస్తున్నాను. కాదండి, మీరు 10 నిమిషాల్లో వస్తానన్నారు. అసలు మీరు ఎక్కడున్నారు? నేను వర్క్లో ఉన్నాను వింధ్య. వచ్చేస్తున్నానని చెప్తున్నాను కదా. నువ్వు కంగారు పడద్దు. బాయ్. చూడండి మావయ్య, వర్క్లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. నేను ఇంత టెన్షన్లో ఉంటే ఆయన వర్క్ అంటారేంటి? నా బాధ ఎలా అర్థమవుతుంది దీనికి? మీరు మళ్ళీ ఆయనకు ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి మావయ్య. నాకేదో కేడు శంకిస్తుంది. వస్తానంటే వస్తాడమ్మా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే విసుక్కుంటాడు కదా. నువ్వైనా అర్థం చేసుకోవాలి. కాస్త రిలాక్స్డ్గా ఉండు. ఏం పనిలో ఉన్నాడో ఏంటో. మావయ్య, ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. మావయ్యకి చెప్పినా నమ్మడం లేదు. ఈయనేమో నా మాట వింటున్నట్టే ఉన్నారు కానీ వినట్లేదు. భగవంతుడా, మాకెవ్వరికీ ఏ సమస్య రాకూడదు. నా కూతుర్ని మీరే కాపాడాలి. డాక్టర్, డాక్టర్, మౌనిక ఎలా ఉంది? ఐఎమ్ వెరీ సారీ. మా ప్రయత్నం మేము చేశాం. ఇంకొక 5 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే బాగుండేది. తను పాయిజన్ తీసుకుని చాలాసేపు అయింది. అప్పటికే బాడీలోకి వెళ్ళిన పాయిజన్ అంతా మేము బయటికి తీసే ప్రయత్నం చేశాం. కానీ జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. లేదు లేదు డాక్టర్, మీరు అలా మాట్లాడొద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కావాలంటే స్పెషలిస్ట్ని పిలిపించండి. తను రికవర్ కావాలి. ఎంత ప్రయత్నించినా తను బ్రతికే అవకాశం లేదు. మీరింకేదైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం పేషెంట్ని షిఫ్ట్ చేయాలన్నా ఇప్పుడు అంత టైం లేదు. మ్యాక్సిమం 5 to 10 minutes. మౌనిక, నా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతాననుకుంటే చివరికి కాటికి సాగనంపాల్సి వస్తుంది. ఏడవకు పిన్ని. దేవుడా, నీకేం అన్యాయం చేశాను? ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావంటే. ప్రేమ ప్రేమ అని ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదా మౌనిక. అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావా? ఎంత పని చేసావమ్మా. ఊరుకో పిన్ని.
బావా మౌనిక, డాక్టర్ ఏం చెప్పారు బావా? ఎందుకు పిచ్చి దానిలా ఇలా చేశావు? నిజంగా నాకు నువ్వంటే పిచ్చి బావా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్నది నిజం బావా. నీ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోవడం నా వల్ల కాలేదు. అలా చేసుకోగలిగితే ఎప్పుడూ పెళ్లి చేసుకునేదాన్ని కదా బావా. నువ్వు నన్ను కాదని వింధ్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు తెలియదు బావా. నువ్వంటే నాకు నిజంగా పిచ్చి. ఇప్పటికైనా నా ప్రేమని నమ్ముతావా? నమ్ముతాను. నిన్ను చూసి జాలిపడాలో, కోప్పడాలో, బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు. నీ ప్రేమ ప్రాణాలని తీసుకునేదాకా తెచ్చింది కదా. పోతే పోనీ బావా. నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో 2 నిమిషాలు మాట్లాడావు. అది కూడా పెళ్లికి ముందు మాట్లాడావు. ఈ జన్మకది చాలు బావా నాకు. ఏం సాధించావు? ఇప్పుడు నేను అర్థం చేసుకొని ఏం లాభం? విలువైన లైఫ్ని ఇలా పాయిజన్ తాగి ముగించుకోవాలనుకున్నావు కదా. నాకెంతే రాసింది బావా. ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది బావా. నేను చనిపోయే వరకు నువ్వు నాతోనే, నా పక్కనే ఉంటావా? అలా మాట్లాడొద్దు మౌనిక. నీకేం కాదు. లేదు బావా, నా కండిషన్ నాకు తెలుస్తుంది బావా. ఒక చిన్న సహాయం చేస్తావా? చెప్పు మౌనిక, చెప్పు. ఏం కావాలి? నేనేం చేయాలో చెప్పు. ఏ ఆడపిల్లైనా ముత్తైదువగానే పోవాలనుకుంటుంది. పీటల దాకా వచ్చిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి కొడుకుతో నా మెడలో ఈ తాళి కట్టించి నన్ను ముత్తైదువుగా సాగనంపు బావా. ఇదే నా చివరి కోరిక. నీ కోరిక నెరవేరుతుంది. నేనిప్పుడే వెళ్ళి పెళ్లి కొడుకుతో మాట్లాడతాను. విక్రమ్, పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు మౌనిక బాధపడుతుంది. తను ముత్తైదువుగా చనిపోవాలనుకుంటుంది. వెళ్ళి తన మెడలో తాళి కట్టు ప్లీజ్. నా కూతురి చివరి కోరిక ప్రకారం తన మెడలో తాళి కట్టు బాబు. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకొద్దిసేపట్లో ప్రాణం పోయే ఆ అమ్మాయి మెడలో నా కొడుకు తాళి కట్టాలా? ఆ అమ్మాయి పెళ్లికి ముందు ఒక అతన్ని ప్రేమించిందని చెప్పింది. అయినా గాని ఈ పెళ్లి ఒప్పుకోవడం మాదే తప్పు. ప్రేమించిన వ్యక్తి బాగున్నాడు. ప్రేమించిన వాడి కోసం పాయిజన్ తాగడం కూడా బానే ఉంది. మధ్యలో మేమెందుకు బలి కావాలి? సారీ అండి.
అమ్మాయి కండిషన్ చూసి అయ్యో పాపమని ఇంత దూరం వచ్చి సానుభూతి చూపించగలం కానీ అయ్యో పాపమంటూ నా కొడుకు చేత తాళి కట్టించలేమండి. ఏమీ అనుకోవద్దు. తనింకా బ్రతకదని తెలిసి ఎవరు మాత్రం తాళి కడతారు చెప్పండి? క్షమించండి. పదరా. ఏమండి? అయ్యో బాబు, అయ్యో నా కూతురు చివరి కోరిక కూడా నెరవేరడం లేదే. పాపం, బ్రతికినంతకాలం చెడుదారిలో బ్రతికింది. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కానీ తను చాలించబోతోంది. ఇన్నాళ్ళు నేను నీతో ఉండాలని నువ్వు కోరుకున్నావు కదా. నువ్వు ఈ జన్మకి నా భార్యవే. నీ కోరిక మేరకు నేను నీ మెడలో తాళి కడుతున్నాను.